భక్తులు 3 రోజులు లేక 9 రోజులు కాశీ యాత్రలో ముఖ్యమైన దేవాలయాలు మరియు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యాత్ర చేయటానికి సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటుంది. కాశీ చేరాక తెలుగువారికి వీలుగా వసతి మరియు భోజన సౌకర్యాలతో 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి సైకిల్ బాబా ఆశ్రమము, రెండవది రామతారక ఆంధ్ర ఆశ్రమము. ఈ ఆశ్రమాలు 2 మానస్ సరోవర్ ఘాట్‌కి 100 మీటర్ల దూరంలో ఉంటాయి. ఈ ఆశ్రమాల నుండి కాశీ విశ్వనాథుని గుడి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొదటి రోజు కాశీ విశ్వనాథుని దర్శనానికి ముందు మొదటగా కాలభైరవ దర్శనం చేసుకోవాలి. కాలభైరవ ఆజ్ఞ లేనిది కాశీ యాత్ర సఫలం కాదని మరియు యాత్ర పూర్తి ఫలితం ఉండదని కాశీఖండ పురాణంలో ఉంది. కాలభైరవ దర్శనం తర్వాత దగ్గరలోనే ఉన్న మృత్యుంజయ గుడి దర్శించుకోవచ్చు. ఈ గుడిలోని దేవుని దర్శనం వల్ల అకాల మరణము మరియు అనారోగ్య సమస్యలు ఉండవని నమ్ముతారు. ఈ గుడిలోనే ధన్వంతరి బావి ఉంది. ఈ బావి నీటిలో రోగాలను నివారించే ఔషధ గుణాల శక్తి ఉందని భక్తులు ఆ నీటిని సేవిస్తారు. ఈ గుడి దగ్గరలోనే దండపాణి ఆలయం ఉంటుంది. దండపాణి స్వామి భక్తులు తప్పుగా ప్రవర్తించినా, తప్పు పనులు చేసినా శిక్ష వేసి కాశీ నుండి బయటకు వెళ్లేలా చేస్తారని అంటారు. కాశీ విశ్వనాథ దర్శనానికి ముందు కాలభైరవ దర్శనము, అన్నపూర్ణమ్మ దర్శనము, డుండి వినాయక దర్శనము మరియు సాక్షి గణపతి దర్శనము చేసుకోవాలి. డుండి గణపతి దర్శనం వల్ల భక్తుల జీవితాల్లో వచ్చే సమస్యలు తొలగుతాయని నమ్ముతారు. సాక్షి గణపతి దర్శనంతో విశ్వనాథుని దర్శనానికి వినాయకుడు సాక్షిగా ఉంటారని పురాణాల్లో చెప్పారు. అన్నపూర్ణాదేవి దర్శనంతో మన ఇంట్లో అన్నానికి ఎప్పుడూ లోటు రాదని, ఆ గుడిలో ప్రసాదంగా ఇచ్చే కొన్ని బియ్యాన్ని భక్తులు వాళ్ళ ఇంటిలో ఉన్న బియ్యంలో కలుపుకుంటారు. కాశీ అన్నపూర్ణ గుడిలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అన్న ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. అన్నపూర్ణమ్మ గుడిలోనే మొదటిగా భూమిపై సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది మరియు ఆ ఆలయంలోనే ఇతర దేవీ దేవతలను దర్శించవచ్చు. ఈ గుడులన్నీ దర్శించాక కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళవచ్చు. కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనం ఉదయం మరియు సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు చేసుకోవచ్చు. కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో జ్ఞానవాపి బావి ఉంటుంది. ఈ బావి నీటిని తాగిన వారికి జ్ఞానం లభిస్తుందని చెబుతారు. జ్ఞానవాపి బావి పక్కన ఉన్న మండపంలో భక్తులు శివుణ్ణి ధ్యానిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నంది పెద్దగా ఉండి కాశీ విశ్వనాథుని వైపు కాకుండా జ్ఞానవాపి మసీదు వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. కాశీ విశ్వనాథునికి రోజు 5 సార్లు ఆరతి చూపించిన టైంలో జరుగుతుంది. దానికి సంబంధించిన బుకింగ్ వివరాలు ఆలయ ట్రస్ట్ లింకులో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ట్రస్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము. విశ్వనాథుని దర్శనం అయ్యాక కొత్తగా నిర్మించిన విశ్వనాథ్ కారిడార్ను సందర్శించవచ్చు. ఈ కారిడార్ సాయంత్రం విద్యుత్ దీపాల వెలుగులతో చూడటానికి అద్భుతంగా ఉంటుంది. మరొక గుర్తుపెట్టుకునే విషయం, ఆశ్రమంలో సింగిల్ పర్సన్కి రూమ్ ఇవ్వరు. ఆశ్రమంలో మీకు రూమ్ దొరకకపోతే వేరే మఠాలు లేదా గుడికి దగ్గరలో ఉన్న హోటల్స్లో రూమ్ తీసుకుంటే అన్ని ముఖ్య దేవాలయాలు దర్శనానికి దగ్గరగా మరియు అనుకూలంగా ఉంటుంది. మీరు రూము గడోలియా చౌరాహా దగ్గర తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో విశ్వనాథ గుడి దగ్గరగా ఉన్న రూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము, కావాలంటే చెక్ చేయండి. కాశీ యాత్రలో చూడవలసిన మిగతా ప్రదేశాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.